హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ తెలుసుకుందాం. మనం కుక్కర్లకి పెట్టుకునే వాచర్ అయితే ఉంటుంది కదండి, ఆ వాచర్లు ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత మనం కుక్కర్కి పెట్టుకున్నాం అనుకోండి, పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఆయిల్ ప్యాకెట్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్లో ఇలా టమాటాలను కానీ పచ్చిమిరకాయలను కానీ ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. ఆయిల్ ఎంతో కొంత ఇలా ప్యాకెట్లో మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ చక్కగా మనకి టమాటాలను కానీ పచ్చిమిర్చిని కానీ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరికాయని పగలు కొట్టాలంటే మనం ఒక్కొక్కసారి పగలు కొట్టేటప్పుడు వంకర టింకరగా పగులుతూ ఉంటాయి కదండి, మనకు సమానంగా పగిలిపోవాలి, చక్కగా ఇలా సమానంగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ చిన్న ట్రిక్తో చాలా ఈజీగా సింపుల్గా కొబ్బరికాయని పగలు కొట్టొచ్చండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా ఇలా ఈ ట్రిక్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ముందుగా కొబ్బరికాయకి ఈ విధంగా స్కెచ్ పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలాగ 2 చుట్లు అయితే టైట్గా వేసుకోవాలండి. ఇలా టైట్గా వేసుకున్న తర్వాత ఏదైనా బరువుగా ఉన్నటువంటి ఒక రాడ్ని తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని కొబ్బరికాయ కొట్టామనుకోండి, చక్కగా సమానంగా పగులుతుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా కొబ్బరికాయని అయితే పగలు కొట్టొచ్చు. చిన్నపిల్లలు అయితే భయపడుతూ ఉంటారు కదండి, ఇలా కొబ్బరి పెంకు కుచ్చుకుంటుందేమోనని భయంగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నా చేతిలో ఉన్నది ఎండి కొబ్బరి అయిందండి. పచ్చి కొబ్బరికాయ అయితే ఇంకా చక్కగా పగులుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి. చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఇలా ఆనియన్స్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అలా ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ ఇలా హ్యాండ్స్కి అప్లై చేసేసి క్లీన్ చేసామనుకోండి, చక్కగా ఆనియన్స్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లగేజ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ పిల్లలు స్కూల్ బ్యాగ్స్ కానీ ఒక్కోసారి జిప్పులు గట్టిగా ఉండి స్టక్ అయిపోతూ ఉంటాయి కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ఈ ట్రిక్ ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఇలా జిప్పుకి మొత్తం కూడా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ మాత్రం పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా జిప్పుని చక్కగా ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి, చాలా స్మూత్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా స్టక్ అయిపోయినటువంటి జిప్పు కూడా చాలా ఈజీగా స్మూత్గా తిరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా ఇప్పుడు ఎంత స్మూత్గా వచ్చేస్తుందో. ఇలా స్టక్ అయిపోయినప్పుడు కొంచెం వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనె కానీ అప్లై చేసి తర్వాత జిప్పుని ఇలా ఈ విధంగా లాగితే చక్కగా వస్తుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. మన ఫేస్కి రోజు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేస్తూ ఉంటాం కదండి, ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం అరచేతిలో వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసి మన ఫేస్కి అప్లై చేసామనుకోండి, అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళే ఖాళీ లేకపోయినా మనం అప్పటికప్పుడు చక్కగా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం పసుపు అలానే ఫెయిర్ అండ్ లవ్లీ ఈ విధంగా వేసేసి మొత్తం ఇలా రఫ్ చేసిన తర్వాత ఫేస్కి ఇలా అప్లై చేసామనుకోండి, ఇలా ఫేస్కి అప్లై చేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు స్నాక్స్ బాక్స్వి చిన్నవి ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, అవి మనం క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము, ఒక చోట ఉంటే మరొక చోట ఎతుకుతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి.
చేయండి. పెద్ద సైజు ఇలాంటి డబ్బాలు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఎందుకు పనికిరాని పక్కన పడేస్తూ ఉంటాము. ఇలాంటి పెద్ద సైజు డబ్బాల్లో చక్కగా చిన్న చిన్న బాక్సెస్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చండి. స్నాక్స్ బాక్స్ అయినా ఈ విధంగా పిల్లలవి ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లోనే ఆర్గనైజర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పట్టుకొని మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక్కోసారి పిండి పైకి పొంగిపోతూ ఉంటుంది. అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గ్లాస్ ఈ విధంగా పిండిలో పెట్టేసుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లోకి ఎక్కువగా అంటే కొందరి ఇళ్లలో అండి ఎక్కువగా ఎలకలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలకలతో చాలా మంది కూడా చాలా వరకు నష్టపోతూ ఉంటారు కదండి. ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. మనం ఎన్ని మందులు వాడినా ఎన్ని ఆయింట్మెంట్స్ వేసినా కూడా ఎలకలు చాలా వరకు వస్తూనే ఉంటాయి కదండి. అవి చనిపోకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో క్యాండిల్ని కొంచెం తురుముకోవాలండి. ఇలా తురుముకున్న తర్వాత ఇలా నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఇలా ఒక 2 తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలండి. ముందుగా మనం క్యాండిల్ని అయితే తురుముకున్నాం కదండి, ఇలా మన క్వాంటిటీని ఎలుకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి 2 తీసుకోండి, లేదంటే ఒకటైతే సరిపోతుంది. ఈ విధంగా క్యాండిల్ని అయితే తురుముకున్నాం కదండి, దీంట్లో నాప్థలిన్ బాల్స్ ఇలా ఒకటి తీసుకొని నేను పౌడర్లా చేసుకొని అందులో వేసుకున్నానండి. గోధుమ పిండి కానీ శనగపిండి కానీ మైదా పిండి కానీ ఏ పిండిలైనా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను, 1 స్పూన్ వరకు తీసుకున్నాను, కొంచెం పంచదార వేసుకున్నాను. ఈ 4 కలిపి మొత్తం కూడా కొన్ని వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మన చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని ఇలా ఎక్కువగా వాటర్ వేయకుండా చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కడైతే మనకి ఎలకలు ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్లేసుల్లో ఇలాగ ఒక్కో బాల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి ఎలకలు రాకుండా దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి. ఇందులో మనం క్యాండిల్ అలానే గోధుమ పిండి కొంచెం పంచదార ఇలా ఇవి మొత్తం కూడా వేసుకున్నాం కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. గోధుమ పిండి అలానే పంచదారకి బాగా అట్రాక్ట్ అవుతాయండి. ఇలా ఈ పిండికి వీటి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయి, ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏ ప్లేసులు ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసామనుకోండి, అవి వీటి ఘాటుకే అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువగా మనకి ఇంట్లోకి కిచెన్ సింక్లోకి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కిచెన్ సింక్ పైప్ కింద కూడా అక్కడ అలానే ఫ్రిడ్జ్ కింద ఒకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయి, ఏ టిప్స్ అయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రోజు బట్టలు మనం వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటాం కదండి, ఇలా బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటాము. బ్లౌజులు ఇలానే వేసేస్తే బ్లౌజులు ఉక్సులు వాషింగ్ మిషన్ రమ్ముకు పట్టేసి వాషింగ్ మిషన్ పాడవుతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయిపోండి. బ్లౌజ్ ఉక్సులు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇలా బట్టల్లో కలిపి వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవటం వల్ల వాషింగ్ మిషన్ రమ్ము పాడవకుండా ఉంటుంది, బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం కొమ్మలతో మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయిపోండి. వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని కరివేపాకుని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కరివేపాకు పాడవకుండా ఎండిపోకుండా అలానే ఉంటుందండి. ఇలా ఫ్రెష్గా మనం కడిగేసుకున్న తర్వాత కొమ్మల్ని ఇలా పెట్టేసాం అనుకోండి, చక్కగా ఎన్ని రోజులున్నా పాడవకుండా కుళ్ళిపోకుండా అలానే ఉంటుందండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ ఒక బాటిల్లో వాటర్ పోసుకొని కరివేపాకు కొమ్మలు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటుంటే సరిపోతుంది. కరివేపాకు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది. అవసరానికి కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని దానిలో కొంచెం ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఆ సాల్ట్ వాటర్ని ఫ్రిడ్జ్లో పోసుకున్నాం అనుకోండి, డీ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుందండి. ఈ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి, సారీ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. లెమన్ను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి గట్టి పడిపోయి రసం త్వరగా రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. లెమన్ ఈ విధంగా చాకుకు పెట్టేసి కొంచెం
మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మీద కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి, దీనిలో ఉన్నటువంటి రసం చక్కగా వచ్చేస్తుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. గట్టిగా ఉన్నటువంటి లెమన్స్ని ఈ విధంగా ఒకసారి కొంచెం హీట్ చేసేసుకుని తర్వాత రసం తీసుకున్నాం అనుకోండి, దాని లోపల ఉన్నటువంటి రసం అంతా కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి. గట్టిగా ఉన్నటువంటి నిమ్మకాయ కూడా చాలా ఈజీగా స్మూత్గా ఇలా రసం అయితే తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సేమియాలు మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి మనకి బూజు వచ్చేసి పురుగులాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా సేమియాల్లో మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత 2-3 మిరియాలని ఇలా సేమియా డబ్బాలో వేసేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా పురుగు పట్టకుండా పాడవకుండా అలానే ఉంటాయండి. ఒక బిర్యానీ ఆకు వేసుకున్నా కూడా పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సేమియాలు కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలా మిరియాలు, బిర్యానీ ఆకు ఏదైనా వేసుకోవచ్చండి. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఈ విధంగా నేను మిరియాలు వేసి చూపిస్తున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. పచ్చిమిర్చి ఇలాగా కూరల్లో కట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగ మనం చాకుతో కట్ చేసేటప్పుడు ఇలా చేతులు అయితే చాలా మంటగా ఉంటాయి కదండి. ఇలా మనం 1-2 కాయలకి చేతితో కట్ చేసే పని లేకుండా ఇలా సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, చేతులు మంట రాకుండా ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న మదర్స్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి ఎక్కువగా పాలిస్తూ ఉంటారు కాబట్టి ఇలా మనం పచ్చిమిర్చి కట్ చేశారనుకోండి, వాళ్ళకి చేతులు మంటగా ఉంటాయి. చిన్నపిల్లలకి చాలా మంటగా ఉంటాయి కాబట్టి ఇలా చిన్న ట్రిక్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. దోశలు పోసుకున్నప్పుడు దోశల పెనం పైన దోశలు సరిగా రానప్పుడు ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయిపోండి. సాల్ట్ వాటర్ని ఈ విధంగా పోసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఆనియన్ పెట్టి రుద్దిన తర్వాత దోశలు పోసుకుంటే దోశలు చక్కగా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి, ఏసీలతో కూలర్తో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయిపోండి. కాటన్ శారీస్ ఇలా వాటర్లో ఇలా తడుపుకొని విండోస్ దగ్గర వేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి కూలింగ్ వస్తుందండి. ఫ్యాను చక్కగా స్లోగా పెట్టుకున్నా మంచి కూలింగ్ అయితే వస్తుందండి. ఏసీలతో అలానే మనకి కూలర్లతో పని లేకుండా ఇలా ఒక కాటన్ చీరని ఈ విధంగా విండోస్ దగ్గర వేసుకున్నాం అనుకోండి, ఇంకొక శారీ ఉన్నా కూడా ఇలాగా విండోస్ దగ్గర నుంచి మనం ఇంకొక వైపుకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి మనం ఏసీలతో కూలర్తో పని లేకుండా ఇలా కాటన్ క్లాత్తోనే చాలా కూలింగ్ అనేది వస్తుందండి. ఎటువంటి కరెంట్ బిల్లు కూడా చాలా వరకు సేవ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.